పల్లె పిలుస్తోంది, సంక్రాంతికి రారమ్మంటోంది. దీంతో పట్నం పల్లెబాట పట్టింది. సొంతూళ్ళలో సంబరాలకు సయ్యంటూ బయలుదేరింది. ఇంకే ఉంది, రోడ్లు కనిపించట్లేదు, రైల్వే స్టేషన్లో ఖాళీ లేదు, బస్టాండ్లోనూ స్టార్ హీరో సినిమా బెనిఫిట్ షో చిత్రాలే. టోల్గేట్ల దగ్గరైతే గంటల కొద్దీ పడిగాపులే. ఓవైపు సంక్రాంతి, మరోవైపు వీకెండ్ కావడంతో పల్లెకు పోదాం చలో చలో అంటున్నారు నగరవాసులు. సొంతూళ్ళలో అయిన వాళ్లతో పండగ చేసుకునేందుకు బయలుదేరారు. దీంతో హైదరాబాద్ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూడు, ఏ రోడ్డు చూడు ఫుల్ రష్ కనిపిస్తోంది. నగరం నలుమూలలా రద్దీ అన్నమాటే వినిపిస్తోంది. రోడ్లే కాదు, రైల్వే స్టేషన్ లోనూ నించునే పరిస్థితి లేదు. ప్రత్యేక రైళ్లు వేసిన రద్దీ మాత్రం గట్టిగానే ఉంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక లోపల బయట ఎటు చూసినా యమరద్దీనే. జనరల్ బోగీల్లో సీట్ల కోసం ప్రయాణికులైతే ఎగబడుతున్నారు. బోగీలన్నీ నిండిపోయి డోర్ల దగ్గర వేలాడుతున్నారు ప్రయాణికులు. ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్ లోనూ కిక్కిరిస్తున్నారు. సరిపడ బస్సులు లేక వస్తున్న బస్సులన్నీ క్షణాల్లో నిండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు లగేజ్, మరోవైపు పిల్లలతో అవస్థలు పడుతున్నారు. ఇక టోల్ ప్లాజాల దగ్గర కూడా పడిగాపులే. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్లేందుకు వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో ట్రాఫిక్ డెడ్ స్లోగా కదులుతోంది. పంతంగి, కోర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర ఉదయం నుంచి వాహనాలు బారులు తీరాయి. పలుసార్లు ఫాస్టాగ్ దగ్గర ఇబ్బందులు తలెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇటు విజయవాడలోనూ సంక్రాంతి రద్దీ కనిపిస్తోంది. పండుగ కోసం పల్లెబాట పట్టిన వారితో అటు రైల్వే స్టేషన్లు, ఇటు బస్టాండ్ లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. ఇదే అదనుగా పండుగను క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే సాధారణంగా 1000 లోపే ఖర్చు అవుతోంది. కానీ 1500 నుంచి 2500 వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ టు రాజమండ్రి టికెట్ 1500 మించదు, కానీ 4000 రూపాయలకు అమ్ముతున్నారు. నాన్ ఏసీ అయితే 2000 ఉంది. వైజాగ్ కు ఆర్టీసీ బస్సుల్లో 2000 రూపాయలలోపే టికెట్ ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 3000 నుంచి 5500 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. స్లీపర్ అయితే ఇక ఏకంగా 6000 రూపాయల పైమాటే. మొత్తంగా సంక్రాంతికి సిటీ కదిలింది. పండుగకు వీకెండ్ తోడవడంతో అందరూ పల్లెబాట పట్టారు. రద్దీ కారణంగా ఎంత లేట్ అయినా ఊరు చేరాల్సిందేనంటూ రోడ్డెక్కారు నగరవాసులు.